అందరికీ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జూనియర్స్ గ్లోబల్. నేను గణేష్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మొన్నటి నుండి ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్టర్ మళ్ళా కలకలం రేపుతున్నది మంతనిలో. దాని మీద ఒక క్వశ్చన్ మార్క్ ఉండి ఒక క్వశ్చన్ ఉంది. మంతని ప్రాంతం నుండి 25 ఏండ్లుగా ఒక్క IAS, ఒక్క IPS, ఒక DSP, ఒక డిప్యూటీ కలెక్టర్, ఒక గ్రూప్ 1 క్యాడర్ అధికారులు ఉన్నారా అని చెప్పి దాంట్లో మెన్షన్ చేసిండు. సో దాన్ని చూడంగానే నాకు దిమ్మ తిరిగిపోయింది. ఎస్, నేను ఆలోచించిన, అసలు ఉన్నారా, ఎందుకు లేరు, మరి దాని మీదనే మాట్లాడుకుందాం. ఇక్కడ ఎమ్మెల్యే గారికి చాలా మంది ఏమంటారు అంటే అపర మేధావి, విద్యావంతుడు అని చెప్పి అంటారు. లా చదువుకున్నాడు, అపారమైన రాజకీయ అనుభవం ఉన్నది అని అంటారు. ఎస్, నేను ఒప్పుకుంటా, 100% ఒప్పుకుంటా. అందులో ఇంకా అపారమైన రాజకీయ అనుభవం, 25 సంవత్సరాల రాజకీయ అనుభవం కూడా ఉంది, అది కూడా నేను ఒప్పుకుంటా. కానీ ఈ మంతని ప్రాంతం నుంచి ఒక IAS, IPS, DSP, డిప్యూటీ కలెక్టర్, గ్రూప్ 1 క్యాడర్ ఉద్యోగులు ఎందుకు రావడం లేదు, ఎందుకు వాళ్ళకు ప్రోత్సహించడం లేదు అనేది నా ప్రశ్న. సో వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి ఏంటి అంటే, ఈ వీడియో కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి కోపం రావచ్చు, కొంతమందికి పొగడచ్చు. సో మీరు ఏ విధంగా ఇచ్చినా నేను తీసుకుంటా, దాని మీద పెద్దగా రియాక్ట్ కూడా నేను కాను. ఓకే, రైట్. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని ఏమంటారు అంటే అపర మేధావి అంటారు. ఎస్, మేధావి చేయాల్సిన పని ఏంది? ఓ 4 మేధావులను సృష్టించాలా, వాళ్ళకు ప్రోత్సహించాలా. మరి అసలు మేధావులను మన ఎమ్మెల్యే గారు సృష్టించిండా? మనం మంతని ప్రాంతంనే తీసుకుందాం. మనం మంతని ప్రాంతంలో ఎంతమంది మేధావులను సృష్టించిండు? ఒక IAS, ఒక IPS, ఒక DSP, ఒక డిప్యూటీ కలెక్టర్, ఒక గ్రూప్ 1 క్యాడర్. వీళ్ళను ఒక 100 మందిని తీసుకొచ్చి కనీసం ఒక్కరినైనా తన సొంత ఖర్చులతోటి లైబ్రరీలు ఏర్పాటు చేసి, కాలేజీలు ఏర్పాటు చేసి, వాళ్ళకు బోధన సౌకర్యం ఏర్పాటు చేసే ప్రయత్నం చేసిండా? ఒక్క కలెక్టరు మన మంతని ప్రాంతం నుంచి ఒక్క కలెక్టర్ బిడ్డ ఉన్నాడా? ఒక్క SP బిడ్డ ఉన్నాడా? ఒక్క గ్రూప్ 1లో ఉండే అధికారి ఉన్నాడా? ఒక్క DSP బిడ్డ ఉన్నాడా? ఒక డిప్యూటీ కలెక్టర్ బిడ్డ ఉన్నాడా? మంతని ప్రాంతంలో SC బిడ్డలు, ST బిడ్డలు, మైనారిటీ బిడ్డలు, BC బిడ్డలు, రెడ్డి బిడ్డలు, ఎంతో చదువుకున్న యువకులు ఉన్నారు, యువతులు ఉన్నారు. డిగ్రీలు, ఇంటర్లు, PGలు, డబల్ PGలు, MBAలు చేసి ఉన్న బిడ్డలు ఉన్నారు. ఒక్కటంటే ఒక్క కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి మీరు IAS దాకా పోవాలి, మంతని ప్రాంతం నుంచి ఒక IPS రావాలి, మంతని ప్రాంతం నుంచి ఒక డిప్యూటీ కలెక్టర్ రావాలి, మంతని ప్రాంతం నుంచి ఒక DSP రావాలి అని ఏనాడన్నా యువకులను ప్రోత్సహించిండా? 25 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఒకనాడన్న మంతని ప్రాంతంలో నిలబడి దీని గురించి చర్చ పెట్టిండా? ఎందుకు పెట్టలేదు? ఎందుకు ప్రోత్సహించలేదు? 25 ఏళ్ల రాజకీయ అనుభవం, 2 సార్ల మంత్రి, మరి ఎందుకు ప్రోత్సహించలేదు? ఇదొక్కటి కాదా మన మంతని ప్రాంతం వెనుకబడి ఉన్నది అనడానికి ఈ యొక్క రీజన్ సరిపోదా? మన మంతని ప్రాంతాన్ని పట్టించుకోకుండా పోవడున్నాడు మన ఎమ్మెల్యే అనడానికి ఇది ఒక్క రీజన్ సరిపోదా? అంతే కదా. నేను ఒకటి విన్నా, ఏది ఉత్తరప్రదేశ్లో ఒక గ్రామం ఉంటుందట, ఏటా 5-6 IASలు, అక్కడ 5-6 IPSలు వస్తారంట. అంటే ఒక మారుమూల గ్రామం నుంచి ప్రతి ఏటా 5-6 IASలు, 5-6 IPSలు అందులో నుంచి బయటపడతారట, దేశ సేవలకు పోతారట. మరి అంత అవతల ఉండే పల్లెటూర్ల నుంచే అంతమంది వెళితే మన మంతని ప్రాంతంలో ఎంత తెలివి తక్కువ ఉన్నది చెప్పండి. మరి తెలివి లేదా? యువకులు లేరా? చదువు లేదా? వనరులు లేవా? మనకు రాజకీయ నాయకులు లేడా? మరి ఎందుకు వెనుకబడి ఉంది? అభివృద్ధిలో వెనుకబడి ఉంటుంది, చదువులో వెనుకబడి ఉంటుంది, కాంపిటీషన్ ఎగ్జామ్లో వెనుకబడి ఉంటుంది, ప్రజల సేవ చేయడంలో వెనుకబడి ఉంటుంది. అన్నిట్లో మన మంతని ప్రాంతం వెనుకబడే ఉంటున్నది. ఎంతో మంది SC బిడ్డలు
మల్టీ టాలెంటెడ్ చదువుకున్న క్యాండిడేట్లు ఉన్నారు, ఒక్కొక్కరు డబల్ పీజీ చేసిన క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళ కోసం ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి యూపీఎస్సి ప్రిలిమ్స్ మెయిన్స్ రాయడానికి కోచింగ్ సెంటర్లు ఏమైనా ప్లాన్ చేసిండా, పెట్టిండా, లైబ్రరీలు ఏర్పాటు చేసిండా, తన సొంత ఖర్చుతోటి ఒక 100 మంది విద్యార్థులను ప్రభుత్వం నుండి గ్రూప్ 1 గ్రూప్ 2 క్యాడర్లో మీరు రాణించాలి అని చెప్పి ఒక్కరినన్నా దత్తత తీసుకున్నాడా? రాజకీయ అనుభవం ఎంత? 25 సంవత్సరాల రాజకీయ అనుభవంలో కనీసం ఒక 100 మంది యువకులను మేధావులను తయారు చేసిండా? మరి మేధావి అంటే ఏంటిది? ఒక 100 మంది మేధావులు ఉంటే ఆ 100 మంది మేధావులతోటి ఇంకొక 50 మంది మేధావులను తయారు చేయాలి. 100 మంది మేధావుల గల శక్తి ఉన్న మన ఎమ్మెల్యే కనీసం ఒక్క మేధావిని అన్న తయారు చేసిండా? ఈ మంత్రిని ప్రాంత బిడ్డల నుంచి చేసిండా? 2 సార్లు మినిస్టర్గా ఉన్నాడు, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. చేసిండా? ఒక్క బిడ్డనన్నా ఐఏఎస్, ఒక్క బిడ్డనన్నా ఐపీఎస్, ఒక్క బిడ్డనన్నా డిఎస్పి, ఒక్క బిడ్డనన్నా డిప్యూటీ కలెక్టర్ గ్రూప్ 1 ర్యాంకు గల్లా ఎగరేసుకునేట్టుగా మా మంతని ప్రాంతం నుంచి ఒక ఐపీఎస్ ఉన్నాడు, మా మంతని ప్రాంతం నుంచి ఒక ఐఏఎస్ ఉన్నాడు, ఒక మంతని ప్రాంతం నుంచి ఒక డిఎస్పి ఉన్నాడు, ఒక మంతని ప్రాంతం నుంచి డిప్యూటీ కలెక్టర్ ఉన్నాడు, మన మంతని ప్రాంతం నుంచి ఒక ఎస్సీ బిడ్డ గ్రూప్ 1 క్యాడర్ ర్యాంక్ కొట్టిండు. అది మా ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో అని ఎవరైనా గల్లా ఎగరేసుకొని చెప్పిర్రా? ఏ ఒక్క స్టూడెంట్ అన్నా చెప్పిండా? మరి చెప్పిండా? ఒక ఎస్సీ బిడ్డ ఐపీఎస్ స్థాయి దాకా పోయిండు, అది మా ఎమ్మెల్యే చొరవనే అని చెప్పి ఏ ఎస్సీ బిడ్డ చెప్పిండా మంత్రి ప్రాంతంలో? ఆయన రాజకీయ అనుభవం 25 సంవత్సరాలలో, నేను పెట్టిన ఈ 2 సంవత్సరాలలో. ఇది ఇది అసలైన రీజన్ కాదా? మంతని ప్రాంతం ఇంకా వెనుకబడి ఉండడానికి ఇది రీజన్ కాదా? అసలైన రీజన్ కాదా? ఎందుకు నేను ఇక్కడ యువకులను నేను అడుగుతున్నా, నేను డైరెక్ట్గా మీరు ఆలోచించండి తమ్ముళ్ళు, ఒకసారి మీరు ఒక్కసారి ఆలోచించండి. నేనేదో అంటున్నా అని చెప్పి ఆయనను వ్యతిరేకత అనట్లేదు, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంకెన్నాళ్ళు బానిస బతుకులు ఉంటారు? ఇంకెన్నాళ్ళు జెండాలు పట్టుకొని తిరుగుతారు? ఇంకెన్నాళ్ళు కాళ్ళగడ చెప్పులు ఎక్కుంటారు? మన మంత్రి నుంచి ఐపీఎస్ రావద్దా? మనకు కోచింగ్ సెంటర్లు వద్దా? మనకు ఐఏఎస్ రావద్దా? మనకు లైబ్రరీలు వద్దా? మన మంతని ప్రాంతం నుంచి ఒక బిడ్డ దేశ సేవకు పోవద్దా? ఒక మంతని బిడ్డ రాష్ట్రంలో ఒక జిల్లా స్థాయి అధికారి కావద్దా? మంతని బిడ్డ ఒక పోలీస్ జిల్లా అధికారి కావద్దా? మనకు మెడికల్ కాలేజీలు వద్దా? ఇంజనీరింగ్ కాలేజీలు వద్దా? మనకు అభివృద్ధి వద్దా? ఒక్కసారి మీరు ఆలోచించండి తమ్ముళ్ళు, ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి తమ్ముళ్ళు. మీరు ఆల్రెడీ 5 సంవత్సరాలు 5 టర్ములు అయిపోయింది, ఇంకెన్నడ అభివృద్ధి అవుతుంది? సంవత్సరానికి 50 మందిని ప్రిపేర్ చేసిన ఇప్పటికీ 5 5 25 2000 సంవత్సరానికి 5గురిని, టర్ముకి 5గురిని, టర్ముకి 50 మందిని చేసిన 5 సార్లు 250 మంది మేధావులు మన మంత్రి నుంచి వచ్చేవాళ్ళు. ఎప్పుడో అన్నారు జేఎన్టీయూ నుంచి చదువుకున్న విద్యార్థి యూపీఎస్సి ఆల్ ఇండియా 30 ర్యాంకో వచ్చింది అన్నారు. అది ప్రాంత వాసి అన్నట్టుగా నిర్ధారణ కూడా కాలేదు ఇంతవరకు. ఎందుకు అయితే లేదు? నిజమైన మేధావి లక్షణం ఈ విధంగా ఉంటుంది. నిజమైన మేధావి మీరు అని అనుకుంటే ఓకే, అసలైన మేధావి ఇంకో మేధావిని రిక్రూట్మెంట్ మేధావిని తయారు చేయకుండా పోతే ఎట్లా? ఇంకా అట్టడుగు స్థాయిలోనే ఉంటే ఎట్లా? మనకు పరిశ్రమలు వద్దా? మనకు ఉద్యోగాలు వద్దా? మన కుటుంబాలను బాగుపడేసుకోవద్దా? మనకు ఇంట్లో వద్దా? మనం కార్లో తిరగవద్దా? మనకు అధికారి సెల్యూట్ కొట్టద్దా? మనం పోలీస్ బాస్ అవ్వద్దా? కలెక్టర్గా రాణించొద్దా? మరి ఎందుకు యువకులారా మీరు ఇట్లా తయారవుతున్నారు? నేనేమంటున్నా, అపారమైన 25 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఒక్క మేధావిని ఎందుకు చేయలేకపోయిండు? మంతని ప్రాంతంకు ఆయన మీద ఉన్న ప్రేమ ఏంటిది? మంతని ప్రాంతంకు ఆయన చేసిన అభివృద్ధి ఏంది? మంతని ప్రాంతానికి ఆయన తోడ్పడిన భావ్యం ఏమున్నది? యువకులకు చేసిన సాయం ఏమున్నది? యువకులను ఎంకరేజ్ చేసి లైబ్రరీలు ఏర్పాటు చేసి, కాలేజీలు ఏర్పాటు చేసి, కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఇక్కడ నుండి ఎంతమంది బిడ్డలను జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయి అధికారులను పంపించిండు.
ఇవన్నిటికీ దయచేసి ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించి సమాధానం చెప్పండి. ఎస్, నాకైతే తెలియదు, నాకు అనుభవం లేదు కావచ్చు, కానీ మీకు ఉంటుంది కదా, మీకైతే ఉంటుంది కదా. ఒకసారి మీరు ఆలోచించండి, ఆలోచించి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో నేను చెప్పినా అని నేను ఆయనను నెగిటివ్ అనట్లేదు, ఎందుకు చేయలేదు, ఎందుకు చేయలేకపోయిండు అనేది నా ఉద్దేశం.